మళ్ళీ మీరు ఎవరికో గట్టిగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నబిల్కే అండి. నబిల్కే. సో మళ్ళీ నిఖిల్ గేమ్ ప్లే ఎట్లుంది? నిఖిల్ బాగా ఆడతాడు తను కూడా, కానీ బట్ క్రేజ్ అతనికి బాగా సీరియల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ తనకి ఎక్కువ ఉంది. గౌతమ్ గురించి ఏం చెప్పలేము అతను. అదే అంటే ఫస్ట్ నుంచి సోలో గేమర్ అని అలా ఓన్లీ పోర్ట్రే చేస్తున్నాడు అని అనిపిస్తుంది అంతే. సోలో గేమ్ అనేది ఏముండదు, అక్కడ అందరి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు అక్కడి వరకు వస్తారు. సోలో ప్రే ఏం లేదు అనిపిస్తుంది. సో మన ప్రేరణ ఎట్లా ఆడుతున్నారు? ప్రేరణ కూడా బాగా ఆడుతుంది. బాగా అవినాష్ ఏమో ఇక అంటే ఫస్ట్ టికెట్ టు ఫినాలే గెలిచి మరి అవును, కానీ అన్ని గేమ్స్ ఎంత లక్తో ఆడినా లక్ వల్ల ఫేవర్ అయ్యింది. లేకపోతే అప్పుడే వెళ్ళిపోతుంది. మణికంఠ వెళ్ళిపోకపోతే అతనే వెళ్ళిపోతున్నాయి కదా. అవును. అంటే అవినాష్ ఎలిమినేట్ అయితే మన నబీల్ షీల్డ్ ఇచ్చి అవును. ఫస్ట్ అయితే మణికంఠ వర్సెస్ అతనుకుంటే గౌతమ్ అప్పుడు. సో దానివల్ల ఇది. సో మీ దృష్టిలో ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు? నిఖిల్. గ్రేస్ ఎక్కువ ఉంది కాబట్టి నిఖిల్ అవుతాడు, కానీ బట్ నా సపోర్ట్ నబిల్కి. అంటే మామూలుగా బయట ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం నిఖిల్, గౌతమ్ నిఖిల్ మధ్యనే ఎక్కువ ఉంది. అవును, కానీ బట్ నిఖిల్ అంటారు. నిఖిల్. గౌతమ్దే బాగుంది, కాకపోతే వాడివి మంచి చేసిన ఏ చూపించట్లేదు యాక్చువల్గా. అందుకు అన్ని నిఖిల్కే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించి. అంటే నబిల్ గేమ్ ఎలా అనిపించింది మరి? స్టార్టింగ్ లో బాగుండేది, ఇప్పుడు ఏం లేదు. మరి ఈ వీక్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిలే అవుతాడు కదా. ఎందుకు నిఖిల్ అనుకుంటున్నారు? తన వైపే సపోర్ట్ ఎక్కువ ఉంది, బయట కూడా తనకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మరి మిగతా కంటెస్టెంట్ బాగా ఆడలేరంటారా? ఆడుతున్నారు. గౌతమ్ది బాగుంది యాక్చువల్గా, జెన్యున్ గా ఉన్నట్టు అనిపించింది. అదే చెప్తున్నా నేను. గౌతమ్ 24/7 చూసినప్పుడు గౌతమ్వి బాగా కనిపిస్తున్నాయి కదా, అవేమి 1 అవర్లో చూపించట్లేదు. అంటే ఇప్పుడు గౌతమ్ మరి టాప్ 2లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? గౌతమే వస్తారు. గౌతమ్ టాప్ 2నా? ఓకే అమ్మ. నిఖిల్లో మీరు చూసిన బెస్ట్ క్వాలిటీ ఏంటి 95 డేస్ నుంచి? నిఖిల్లో సో నిఖిల్లో గౌతంలో మైనస్ ఏం చెప్తారమ్మా? గౌతంలో మైనస్ ఏమంటారు, టంగ్ స్లిప్ అవుతుంటాడు. అంటే సింగిల్గా ఆడతా ఏం సాధించాడు? ఏం సాధించలేదు, జనాల్ని సాధిస్తారు. అంటే యాక్చువల్గా జెన్యున్గానే ఉన్నాడు అనిపిస్తుంది, కాకపోతే బిగ్ బాస్ కూడా వాడిని సపోర్ట్ చేయట్లేదు, బయటికి ఏం చూపించట్లేదు అనిపిస్తుంది. మా ప్రేరణ ఒక అమ్మాయి, మీరు ఎందుకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు? అంటే ఏమో తను రూడ్గా ఉన్నట్టు ఉంటుంది, నాకు నచ్చదు. రూడ్గా ఉన్నట్టు మాటలు ఎప్పుడు నచ్చలేదు. అలా ఏం కాదు, అలా అంటే విష్ణు నచ్చింది నాకు. గేమ్ ఆడలేదు, అదే నేను అంటున్నా. తన దాంట్లో రూడ్నెస్ ఉండదు, తనని ఎన్ని మాటలన్నా కూడా చాలా ఇదిగా తీసుకుంటాను. ఓకే అమ్మా. మీరు గౌతమ్ ఎలా ఆడుతున్నారు? గౌతమ్ ఈ వైల్డ్ కార్డ్ తర్వాత గౌతమ్ టాప్ 2లోకి రావడం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లాస్ట్ సీజన్లో అసలు ఏం లేదు, నెత్తి నొప్పి వచ్చేది ఆయనను చూస్తే. ఈసారి అయితే బాగుంది. మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడు గౌతమ్. మణికంఠ అవును, తను వెళ్ళిపోయాడు కదా, సెల్ఫ్ నామినేట్ అయిపోయి తను వెళ్ళిపోయాడు. అవును, తనే ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయే వ్యక్తి ఇప్పుడు టాప్ 1 దాకా వచ్చాడు అంటే అచీవర్ అనుకోవచ్చు మనం. అదే తనలోది ఇలా 24/7 చూసిన వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరూ అన్ని రీల్స్ అవి షేర్ చేస్తున్నారు కదా, దాని ద్వారా తన జెన్యూనిటీ అందరికీ నచ్చింది. తర్వాత తెలిసింది. ఓకే అమ్మ. మీరు నిఖిల్ ఎన్ని రోజులు చూస్తున్నారు కదా, నిఖిల్లో ఉన్న మైనస్ పాయింట్లు అంటే మీరు ఏం చెప్తారు? మైనస్ ఏంటంటే ముందైతే